వాస్తవంగా యూరోప్ యూనియన్ అనేది అమెరికా చెప్పు చేతల్లో నడిచే సంస్థ. పేరుకి 28 దేశాలున్నా అవన్నీ కూడా అమెరికాకి బి టీమ్ లాగానే ఉంటున్నాయి. ఎందుకంటే ఏ అమెరికా అధ్యక్షుడు వచ్చినా యూరోప్ యూనియన్‌కి సంబంధించిన నాయకత్వం అమెరికా చెప్పు చేతల్లో ఉండేవాళ్ళ మాటలే వింటారు. ఇప్పుడు కూడా ఉర్సులీనా వాన్ డెర్ లెయెన్ అమెరికా చెప్పినట్టు నడిపిస్తది. యూరప్ దేశాలు ఎందుకు ఎదగట్లేదు? యూరప్ దేశాల పరిశ్రమలు ఎందుకు పెరగట్లేదు? యూరప్ దేశాల్లో వ్యవసాయం ఎందుకు ఎదగట్లేదు? అమెరికా మీద డిపెండ్ అయ్యేలా చేస్తారు. అమెరికాకి ఇది వాళ్ళకి తెలీదా? తెలుసు. కానీ అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరించేవాడు అక్కడ పాలకుడవుతాడు. అలా కాకపోతే గనక ఆళ్ళని పక్కన పెట్టేపిస్తారు. మళ్ళీ గ్రూపులు మారిపోతుంటాయి. హంగరీ అట్లాంటిది వ్యతిరేకిస్తే ఇప్పుడు హంగరీ వాడిని దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. ఇటలీలో జార్జియా మెలోని చివరికి ఇప్పుడు మళ్ళీ సరెండర్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. బట్ జాగ్రత్తగా బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకొస్తుంది. ఇట్లాంటి ఒక తెలివైన ఎత్తుగనుడు. బట్ యూరోప్ యూనియన్ ఈ మధ్యనే కొంత జ్ఞానోదయం అయింది. కెనడా అని 51 దేశం అంటూ ఎక్కిరిస్తున్నటువంటి ట్రంప్ వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే ఆస్ట్రేలియాలో కావచ్చు, తర్వాతన బ్రిటన్‌లో కావచ్చు, ఫ్రాన్స్‌లో కావచ్చు, మేము ఏం తక్కువ అని ఫీల్ అయ్యేటటువంటి నాయకత్వాలు రావడం వల్ల ట్రంప్ ఆధిపత్యాన్ని అంగీకరించలేక నిలదీస్తుంటున్న వేళ, వాళ్ళ మీద ఆంక్షలు పెడుతున్నటువంటి వేళ, వాళ్ళందరి ఇన్‌ఫ్లుయెన్స్ ఇంపాక్ట్ అనుకోవచ్చేమో యూరోప్ యూనియన్ భారత్‌తో ఒప్పందం చేసుకోవడం. అమెరికా వచ్చి మన మీద టారిఫ్లు వేసిన సందర్భంలో యూరోప్ యూనియన్ వచ్చి రివర్స్‌లో మనతో ఒప్పందం చేసుకోవడం, ఏకంగా 15 సంవత్సరాలు $100 బిలియన్ పెట్టుబడి కంటూ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ తాజాగా డిసైడ్ చేయడం అన్నటువంటిది ట్రంప్‌కి మింగుడు పడని అంశం. చాలా ఒత్తిడి తెచ్చాడట ఆపడానికి. కానీ వర్కౌట్ కాల.